ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సంధ్యవేళ సూర్యుడు ఎంత అందంగా ఉంటాడో, రాత్రిపూట చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంతే అందంగా ఉంటుంది. మన అమ్మ చేతితో చేసిన ప్రతి వంట అద్భుతమైన రుచితో కూడా ఉంటుంది. అందుకే అమ్మ చేతితో చేసే ఎన్నో రుచికరమైన వంటకాలను ప్రతిరోజు సరికొత్తగా మీకు నేర్పిస్తూ ఉంటుంది మా అమ్మ చేతి వంట. మరి ఈరోజు అలా మీ అందరికీ నచ్చే అద్భుతమైన రుచి ఉన్న వంట ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతితో చేసిన ఒక్క రుచికరమైన వంటకాన్ని మనందరికీ నేర్పించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అవునా, సూపర్ సూపర్. ఏంటి కొత్త వంటలు ఈ మధ్య ఏమేమి తయారు చేస్తారు? ఏమేమి పొట్టుతో కానీ ఆకులతో కానీ న్యూట్రిషన్ ఉంది ఫుడ్ లో అంటే దాంతో ఏదో ఒకటి చేయాలని. కరెక్ట్. అలాగా ఈ రోజు నేను బీరకాయ పొట్టు ఉంటుంది కదా, అవును, యాక్చువల్ గా మనం ఆ పొట్టుతోటి పచ్చడి అని అవన్నీ చేస్తాము. దాంతో ఈ రోజు నేను పునుగులు చేస్తాను. పునుగులు, అసలు పునుగులు అంట ఇంకా అంటే ఎవ్వరు దాన్ని వదిలిపెట్టరు అనమాట తినకుండా. పునుగులు పకోడీలు ఒకటి అడగక్కర్లేదు, అందులో మనం ఏం వేసినా తెలియకుండా తినేస్తాం. సో ఈ ఐడియా బాగుంది నిజంగానే. బీరకాయ తొక్కు అంటే పిల్లలు తినరు ఆ పచ్చడి. అట్లీస్ట్ బీరకాయ పచ్చడి అన్న కొద్దిగా తెలియకుండా పెట్టచ్చు, కానీ పొట్టుతో తినరు, ఎవ్వరు తినరు. అందుకని దాంతో పేస్ట్ చేసేసి పునుగులు చేసేసి అయిపోతుంది. అవన్నీ ప్రోటీన్స్ మనకి ఇంట్లో ఉండిపోతాయి కదా. బీరకాయ తెచ్చామనుకోండి, ఆ పొట్టుతో ఇలా చేసుకోవచ్చు, లోపల దాంతో కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్ అమోఘం. మీరు ఇప్పుడు చూస్తారు కదా. ఒకవేళ మామూలుగా ఉందనుకోండి 10కి 2 పునుగులు అమ్ముతాను. ఒకవేళ కాస్ట్లీ ఉందనుకోండి 50 రూపాయలకి 2 పునుగులు. 50 రూపాయలు 2 పునుగుల? ఇంకేం లేదు, మీరు రికార్డ్స్ లాగా ఆల్రెడీ ఎక్కేస్తారు. 50 రూపాయలకు 2 పునుగులు అంట. అసలు ఇదే ఫుడ్ ని నేను అమెరికాకి వెళ్ళి 100 రూపాయలకి 2 అమ్ముతాను. డన్ అండి, సూపర్ కదా. మీరు లాస్ట్ లో చెప్పండి. అంతే. ఇది ఇప్పుడు మొత్తం ఇక్కడ బిజినెస్ డీల్ కూడా జరిగింది అనమాట. పునుగులతో పునుగుల వ్యాపారం జరగబోతోంది. సో ఓకే, ఉంటే 10 రూపాయలకి 2 ఇస్తారంట. అబ్బా అంటే కనుక 50 రూపాయలకి 2 అమ్ముతారంట. అసలు అమోఘం, అద్భుతం. అంటే ఇక్కడెక్కడ మనకి అవైలబుల్ ఉండవు ఈ పునుగులు, గుర్తుపెట్టుకోండి. అమెరికాలో మాత్రమే, అది కూడా $100కి 2 పునుగులు. గుర్తుపెట్టుకోండి అమెరికా వాళ్ళు, జాగ్రత్త. నేను టేస్ట్ చూసి మీకు ఇప్పుడు ఎక్కడ ఈ పునుగులు బాగుంటాయో చెప్పేస్తా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, బీరకాయ పొట్టు పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి చూసేద్దాం. బీరకాయ పొట్టు పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, బీరకాయ తొక్కు పేస్ట్, జీలకర్ర, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, బియ్య పిండి, మైదా పిండి. డన్. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి. ఇంకా మిక్సింగ్ బౌల్. చూసారా, మీకు కూడా చాలా తెలిసిపోతున్నాయి. పునుగులకి పకోడీలు చేయడానికి కూడా తెలియకపోతే ఇంకా అస్సలు బాగోదు. మీరు మాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్ అండి, కాకపోతే మేము ఏదో చెప్తుంటాం అంతే. దీనికి మామూలుగా మనకి కావాల్సింది ఇడ్లీ పిండి బ్యాటర్. 1:3 వేస్తాం కదా రవ్వ. అవును. ఒక మినపప్పు అయితే దాంతో చేసుకోవచ్చు, బియ్య పిండి గోధుమ పిండి చేసిన దాంతో చేసుకోవచ్చు, ప్లెయిన్ మైదా పిండితో వేస్తాం కదా అలా కూడా చేసుకోవచ్చు, మన వీలుని బట్టి అనమాట. ఇప్పుడు నేను ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాం కదా, కొంచెం మైదా పిండి వేస్తాం, బియ్య పిండి, అల్లం ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ జీలకర్ర, ఓకే, కరివేపాకు, దీనికి సరిపడంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. బీరకాయ పొట్టు తీసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసి కొంచెం మిక్సీ చేయాలి. అలా అని చెప్పి బాగా ఫైన్ చేస్తాను, కచ్చా బచ్చా. ఇది మొత్తం వేసేస్తున్నాను. ఓకే, ఇంక ఇది అంతే. ఇంక ఇది కలిపేసి మనం పునుగులు చేయటమే. ఈ లోపల మనం అండీలో నూనె వేసి కాగబెట్టేసుకుంటే సరే. ఓకే, డన్. మనకు కావాలంటే ఇందులో తినే సోడా కూడా వేసుకోవచ్చు, కొంచెం కావాలి క్రిస్పీగా గుల్లగా కావాలంటే. నేనైతే ఏమీ వేయట్లేదు.
ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇడ్లీ పిండి కొంచెం పులుస్తుంది కదా, అది సరిపోతుంది. ఇన్ కేసు మనం ఫ్రెష్ పిండి తీసుకున్నప్పుడు కొంచెం సోడా వేసుకోవాలి. ఓకే. సో ఆయిల్ వేడెక్కింది. పెద్ద పెద్ద పునుగులా? పునుగులు రెడీ అయిపోయినాయి. మనకి ఇడ్లీ పిండి ఉందనుకోండి, చాలా ఫాస్ట్గా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఇదైతే. అవును, ఈజీ కూడా కదా, వేగటం కూడా చాలా బాగా వేగుతున్నాయి. ఆయిల్ కూడా పీల్చలే ఎక్కువ అసలు, ఎందుకంటే కొంచెం బియ్య పిండి వేస్తాం కదా, దానివల్ల పీల్చదు. ఓకే. సో సర్వింగ్ ప్లేట్ ఇస్తాను. ఓకే. నెక్స్ట్ దీంట్లోకి టమాటా పచ్చడి. అలా అని చెప్పేసి నూనెలో టమాటాలు వేపటం అవన్నీ ఉండవు. ఓన్లీ ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసి దాంట్లో ఉప్పేసి ఇలా మ్యాష్ చేసేసి ఈ పచ్చడి ఈ పునుకులకి చాలా బాగుంటుంది అన్నమాట. బీరకాయ పొట్టు పునుగులు రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్, తప్పకుండా. వేడి వేడి పునుగులు రెడీగా ఉన్నాయి. సో నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చట్నీ అబ్బా, భలే ఉన్నాయి పునుగులు. సూపర్గా ఉన్నాయి. వాళ్ళు $1 బడ్జీ అమ్మారేమో, $100 పునుగు మనం అమ్మచ్చు. అంతేనా? అసలు 10 రూపాయలు, 50 రూపాయలు అంతే. వేరే లెవెల్లో ఉంది. చాలా చాలా బాగుంది, ఏం తగ్గద్దు. అంతేనా? ఓకే. మరి $100 అంటే వాళ్ళు చాలా ఎక్కువ అనుకుంటారు. $50కు 2 పునుగులు ఇద్దాం. ఓకే, ఫిక్స్ రేట్ చెప్పాలి అంతే. ఇంకా అదిరిపోయింది అసలు. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో హెల్తీగా బీరకాయ పొట్టు వేయటం కూడా చాలా చాలా బాగా అనిపించింది. అస్సలు తెలియట్లే. అవును, అది ఉంది అని తెలియట్లే. ఏదో డిఫరెంట్ మంచి ఒక టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే దానిలో ఏదో కరకర తగులుతూ చాలా రుచికరంగా ఉంది. అండ్ పచ్చడి కూడా అదిరిపోయింది కాంబినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాయి. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమ్మి సూపర్ కాస్ట్లీ రెసిపీ మా అందరికి చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వీణా. యా, అదనమాట. సో చాలా బాగున్నాయి పునుగులు. కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బీరకాయ పొట్టు పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి, బీరకాయ తొక్కు పేస్ట్, జీలకర్ర, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, బియ్య పిండి, మైదా పిండి. బీరకాయ పొట్టు పునుగులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ పిండి తీసుకోవాలి. దానికి సరిపడినంత కొద్దిగా మైదా పిండి, బియ్య పిండి, కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ తొక్కు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిని పునుగుల్లాగా వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పునుగులు రెడీ. సో చూసారు కదా బీరకాయ పొట్టు పునుగులు ఎలా తయారు చేసామో. చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. తప్పకుండా తయారు చేసుకొని మీరందరూ కూడా రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.